మనం గతంలో చూసాం కదా, ఒక కానిస్టేబుల్ డిఏ అడిగినందుకు ఏం జరిగింది? సస్పెండ్ చేసి అవతల పడేశారు. ఒక ఎస్ఐ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పోలీసు వ్యవస్థను ఎలా నడిపారు? ఎక్కడైనా సరే ఎవడైనా సరే రోడ్డెక్కి అడ్డానికి ఉందా? 1,00,000 మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే ఒక ఉన్నతమైనటువంటి డీజీపీ ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు గౌతమ్ సవాంగ్ పాపం రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే విధి నిర్వహణలో ఎవడైనా సరే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసినా, ముఖ్యమంత్రిని ప్రశ్నించినా శంకరగిరి మాన్యాలు పట్టిపోయేవాళ్ళు. అలాంటి యాక్షన్ ఉండేది. మరి ఈ ముఖ్యమంత్రి అంటే ఇది ప్రజా విధానాలకు సంబంధించినటువంటి పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఏం చేసినా పట్టించుకోవడానే క్రిమినల్స్ కూడా ఈరోజు బరిదెగిస్తున్నారని అర్థమవుతుంది. మరి శంకరయ్య 100% క్రిమినల్. అతను ఇచ్చినటువంటి స్టేట్మెంటే చెప్తూ